బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో బీసీ హక్కుల సాధన కోసం వివిధ బీసీ సంఘాలు నడుం బిగించాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించాలనే లక్ష్యంతో ఈ పోరాటాన్ని ఉధృతం చేశాయి. రేపటి రాష్ట్ర బంద్కు అధికార కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో ఈ ఉద్యమానికి అనూహ్య బలం చేకూరింది. రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీతో పాటు మావోయిస్టు పార్టీలు, సిపిఐ నుంచి కూడా సపోర్ట్ లభించింది. దాదాపు అన్ని ప్రధాన రాజకీయ శక్తులు బీసీల రిజర్వేషన్ల డిమాండ్కు ఏకతాటిపైకి వచ్చాయి. ఈ పరిణామం బీసీ సంఘాల పోరాట బలాన్ని, రిజర్వేషన్ల అంశం యొక్క ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే డీజీపీ ఆఫీసు ఒక ప్రకటన విడుదల చేసింది. శాంతియుత పద్ధతిలో బంద్ జరుపుకోవాలని సూచించింది. ఎలాంటి హింసకు తావు ఇవ్వొద్దని రిక్వెస్ట్ చేసింది. పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటర్ చేస్తారని తెలిపింది. ఈ అంశంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ చీఫ్ రామచంద్రరావు చొరవ తీసుకుని అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు. ప్రధాని సమయం ఇస్తే అఖిలపక్షంతో కలిసి వచ్చేందుకు సీఎం రేవంత్ సిద్ధమని చెప్పారు. అట్లాగే బీజేపీకి సంబంధించిన ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్య వ్యవస్థలో ఇద్దరు కేంద్ర మంత్రులు, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని, కిషన్ రెడ్డి గారిని, సంజయ్ గారిని అందరినీ అడుగుతా ఉన్నాను, ఎందుకు మీరు ఓబీసీలకు సంబంధించిన బిల్లు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేస్తే మీరు ప్రధానమంత్రి దగ్గర కూర్చొని ఈ బిల్లుని పార్లమెంట్లో పెట్టించి మీరు ఎందుకు పాస్ చేయించకుండా అడ్డుపడతా ఉన్నారు? మీ అడ్డుపడుతున్నటువంటి వైనం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఓబీసీల గుండె కోతగా మారింది. నేను అడుగుతా ఉన్నాను, మేము అడుగుతా ఉన్నాం, మీరు లీడ్ చేయండి. ముఖ్యమంత్రి గారు కూడా అఖిల పక్ష సమావేశానికి మీరు ప్రధానమంత్రితో టైం తీసుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టించి దాన్ని క్లియర్ చేసి, మేము పంపించిన బిల్లును క్లియర్ చేసి వెంటనే 42% రిజర్వేషన్ని స్థానిక సంస్థలు అమలు చేయడానికి ఉపయోగపడేటట్టుగా మీరు అఖిల పక్షాన్ని తీసుకొని పోతా అంటే మా ముఖ్యమంత్రి సైతం కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు టైం తీసుకోండి. ఇక రేపటి బంద్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుల నుంచి మొదలుకొని కార్యకర్తల వరకు అందరూ పాల్గొంటారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బంద్ను విజయవంతం చేసి తీరుతామన్నారు. రేపు బీసీ బంద్కు మద్దతు ఇస్తున్నారా పార్టీ నుంచి? నిన్ననే చెప్పాం, బీసీ బంద్కు మద్దతే కాదు, మేము కూడా బీసీ బంద్లో పాల్గొంటాం. ఏం కాల్ చేస్తున్నారు మీ కార్యకర్తలకి? 42% రిజర్వేషన్ సాధించుకోవడం కొరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రేపు బంద్లో పాల్గొనాలి. మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ నాయకులందరూ కూడా బంద్లో పాల్గొంటాం. సో రేపు మొత్తం ఎప్పుడు ఉంటుంది సార్ ఈ మొత్తం కార్యక్రమం రేపు బంద్కు సంబంధించి? ప్రజలకి అసౌకర్యం కలగకుండా బీసీ 42% రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్న పార్టీలకి, వ్యక్తులకు కనువిప్పు కలిగే విధంగా బంద్ ఉంటుంది. బీసీ బంద్ కోసం ఆర్ కృష్ణయ్య తెలంగాణలో చేసే ప్రయత్నం ఢిల్లీలో కూడా చేయాలని కోరారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, బండి సంజయ్, కిషన్ రెడ్డిని ఢిల్లీకి తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రధానితో చర్చించాలన్నారు. బీసీలకు న్యాయం చేసి ఆ క్రెడిట్ బీజేపీ తీసుకున్నా తమకు నష్టం లేదన్నారు. రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, అలాగే పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారిని ఆర్ కృష్ణయ్య గారు ఢిల్లీకి తీసుకొచ్చి ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ అన్ని పొలిటికల్ పార్టీలకు ఇప్పించాల్సిన అవసరం ఉంది. రేపు జయప్రదం చేయాలి. తదనంతరం వారు ఢిల్లీకి వచ్చి, ఎందుకంటే వారు కూడా పెద్దల సభ, చట్టసభల్లో ఈరోజు క్రియాశీలకంగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు వాళ్ళ నాయకత్వం రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకత్వం మీద ప్రెజర్ పెట్టి వాళ్ళని తీసుకొచ్చి ప్రధానమంత్రితోటి, రాష్ట్రపతితోటి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీలు, మేము కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళతోటే ప్రధానమంత్రిని, వారితో పాటే రాష్ట్రపతిని కూడా కలిసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మాకేం క్రెడిట్ తీసుకోవాలని లేదు, మేము చేయాల్సినవి చేసినాం. మేము ఇంకా ముందు కూడా ఏదైనా చేయాల్సి వస్తే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ.
బీసీజేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను కలిశారు. రేపటి బంద్కు సహకరించాలని కోరారు. అందుకు కవిత స్పందిస్తూ 100% బంద్ను సక్సెస్ చేస్తామన్నారు. జాగృతి కార్యకర్తలందరూ బంద్లో పాల్గొంటారని చెప్పారు కవిత. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీ బిడ్డలను మభ్యపెట్టే విధంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి పూటకొక మాట మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భంలో దేశంలో అందరూ కూడా ఎదిరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మన తెలంగాణ నుండి ఒక వాయిస్ లేవడం, మన తెలంగాణ నుండి ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో మరి పోరాట పిడికిలు బిగడం అన్నది చాలా సంతోషించాల్సిన విషయం. ఖచ్చితంగా రేపు చేపట్టేటటువంటి బంద్లో ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి శ్రేణులందరం కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, బీసీ రిజర్వేషన్ పోరాటం ఆగదన్నారు ఆర్ కృష్ణయ్య. మోడీ పాలనలో కులగణన జరుగుతుందన్నారు. త్వరలో బీసీ రిజర్వేషన్లు కూడా సాధించుకుంటామన్నారు ఆర్ కృష్ణయ్య. అందుకే కదా ఓ అమ్మాయినా అడగంది అన్నం పెట్టదు. ఇక్కడ కూడా ఓ మూమెంట్ ఉంటేనే అక్కడ పోయి ప్రెషర్ చేస్తా. నేను కూడా ఇప్పుడు చూడు, కులగణనను మొదట ఎవరు ఒప్పుకోలేరు. 76 ఏళ్లలో కూడా ఎవరన్నా ఏ పార్టీ అనేది చేసిందా? గత ప్రభుత్వాలు చేయలేదు. మోడీ గారిని మేమందరం పోయి ప్రాధాన్యపడి నచ్చ చెప్తే, మోడీ సాబ్ మీరు బీసీ ఉన్నారు ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేయాలని నచ్చ చెప్తే అనౌన్స్ చేశాడు, కులగణన చేస్తున్నారు. ఇది ఒక చరిత్ర. ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు వీళ్ళు? కులగణన ఎందుకు చేయలేదు? ఇప్పుడు కూడా రాజ్యాంగ సవరణ, చట్టసభలో రాజ్యాధికారంలో వాటా మోడీ ద్వారానే సాధ్యమైంది. ఇది సాధించి తీర్థం.